హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చుడీదార్ ప్యాంట్ కటింగ్ చూపిస్తున్నాను. ఇలాంటి ప్యాంట్ బిట్లు వస్తే మాత్రం కొత్త వాళ్ళకి సవాల్లాగే ఉంటుంది. ఏంటి అంటే చూడండి, ఈ బిట్ వచ్చేతలకి ఒక్క సైడ్ మాత్రమే డిజైన్ ఇచ్చాడు. డిజైన్ ఇచ్చిన క్లాత్ ఏమో తక్కువ ఇచ్చాడు, డిజైన్ లేకుండా ప్లెయిన్ క్లాత్ ఏమో ఎక్కువ ఇచ్చేసాడు. ప్యాంట్ బిట్టు ఇలా వేస్తేనేమో ఒక్క కాలికే డిజైన్ వస్తుంది, మరి రెండు కాళ్ళకి డిజైన్ కావాలి కదా. అలాంటప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు, ఫుల్ వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇదిగో చూడండి, ఇది మాత్రమే డిజైన్ వచ్చింది, ఇంకా మిగిలిన క్లాత్ అంతా ప్లెయిన్ వచ్చింది. ఎలా స్టిచ్ చేయాలి అసలు కొంచెం సేపు అయితే ఏం అర్థం కాలేదు నాకు కూడా. కానీ ఎలాంటి మెటీరియల్ ఇచ్చినా కానీ అది స్టిచ్ చేయగలిగితేనే కదా మనం టైలర్స్ అయ్యేది. అందుకని మీకు కూడా షేర్ చేద్దామని వీడియో రికార్డ్ చేశానండి. ఒక్కసారి చూడండి. చాలా అంటే చాలా మన మామూలు నార్మల్ ప్యాంట్ లాగే స్టిచ్ చేశాను, కాకపోతే చిన్న ట్రిక్ యూజ్ చేశాను. అదేంటో చెప్తాను, వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఇది ఈ క్లాత్ వరకు మనకి డిజైన్ వచ్చింది, మిగిలినంతా ప్లెయిన్ వచ్చింది. ఒక్క ఫోల్డింగ్లో వేశాను. ఇలా వేస్తే ఒక్క కాలుకి మాత్రమే మనకి డిజైన్ వస్తుంది, మరి రెండో కాలు ప్లెయిన్ కుట్టించుకోలేం కదా. అందుకోసం అని చెప్పేసి దీన్ని డబుల్ ఫోల్డింగ్ వేశాను. ఇప్పుడేమో లూజ్ సరిపోదు, ఎట్లా మరి, ఎలా కట్ చేయాలి? ఇప్పుడు ఈ విధంగా వేసి పక్కన పెట్టేసేసుకొని ముందు నడుము దగ్గర పట్టి వేస్తాం కదా బెల్ట్, ఆ బెల్ట్ క్లాత్ అన్నది కట్ చేసుకుందాం. తర్వాత మిగిలిన ప్యాంట్ కటింగ్ చూపిస్తాను. ఫస్ట్ ఉన్న క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాను. ఇది ప్లెయిన్ క్లాత్, నేను యూజ్ చేస్తున్నది ప్లెయిన్ క్లాత్ని ఇలా రెండు మడతల మీద ఫోల్డింగ్ వేసుకొని ఫస్ట్ నడుము లూజు చెక్ చేసుకోండి. నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇది సరిపోతుందా లేదా ఫోల్డింగ్ మార్చుకోవాలా అన్నది చూసుకున్నాను. నాకు సరిపోయింది, ఆల్మోస్ట్ జస్ట్ కొంచెం ఖర్చుకుంది, సరిపోతుంది. నడుము లూజ్ అనేది చుడీదార్ ప్యాంట్లకి కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది లేదండి, కరెక్ట్గా తీయాలని ఏం లేదు. కొంతమంది కొంచెం ఎక్కువ లూజ్గానే కుట్టించుకుంటారు, అందువల్ల ఇబ్బంది అయితే ఏముండదు. ఇప్పుడు సరిపోయింది కాబట్టి నేను ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు పొడవు చూసుకుంటున్నాను. నాకు ఇక్కడ పైన పట్టీ కోసం కింద ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని పొడవన్న చెక్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ 11 ఇంచెస్ పొడవు వచ్చింది. అదే 11 ఇంచెస్ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసేసుకొని ఇట్లా బార్కి ఫస్ట్ నడుం కాడ బెల్ట్ అన్నది కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఈ పీస్ అన్నది పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాంట్ కట్ చేద్దాము. ఎలాంటి క్లాత్ అయినా సరే చిన్నప్పుడు దాన్ని వల్ల కాదు, రాదు, అవ్వదు అన్నది లేకుండా స్టిచ్ చేయాలి. అప్పుడే మనల్ని ఎదుటి వాళ్ళు నమ్ముతారు. సరిపోని క్లాత్ ఇచ్చినా కానీ అక్క ప్యాంట్ స్టిచ్ చేసింది, వేరే వాళ్ళని అడిగితే స్టిచ్ చేయలేదన్నారు, ఓ మంచి ఇంప్రెస్ అనేది మన మీద వస్తుంది. ఇప్పుడు ఇట్లా చెక్ చేసుకుంటున్నాను, సరిపోతుందా లేదా. అయ్యో సరిపోలేదే అనిపించింది ఫస్ట్. తర్వాత పొడవు చెక్ చేసుకున్నా, కాలు పొడవు ఉంటుంది కదా, బెల్ట్ దగ్గర నుంచి కింది పాదం వరకు చెక్ చేసుకుంటే ఎక్కువే ఉందండి. అందుకని కరెక్ట్గా పొడవు మార్కింగ్ చేసుకుంటున్నా. కింద 2 అంగుళాలు పాదం దగ్గర డబల్ ఫోల్డింగ్ కోసమని వదిలేసి ఈ విధంగా పొడవన్న చూసుకోండి. చుడీదార్ ప్యాంటు కొలుచుకోవాల్సిన అవసరం లేదు, ప్యాంట్తోనే నేను ఆదన్నది మార్కింగ్ చేసుకుంటున్నాను. ప్యాంట్ అయినా టాప్ అయినా నేను టేప్ కొలతలు కాదండి, డ్రెస్ కొలతే తీసుకుంటాను. ఓన్లీ బ్లౌజ్కి మాత్రమే టేప్ కొలత అన్నది యూజ్ చేస్తాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని తర్వాత కాలి లూజు ఎంత లూజ్ ఉంది అన్నది చూసుకోండి. ఆల్మోస్ట్ ఇది 18 ఇంచెస్ ఉంది, 18 అంగుళాలు ఉంది. 18 అంగుళాలకి చూసుకొని కాలి లూజు మార్కింగ్ చేసుకోవాలి. కింద కాలి లూజు, కిస్తా కాడ కాలు లూజు 18 ఇంచెస్ ఉంది, పాదం దగ్గర కాలు లూజు 9 ఇంచెస్ ఉంది. ఇక్కడ 18 ఇంచెస్కి ఉందా లేదా చూసుకుంటే ఎక్కువే ఉందండి. నాకు కావాల్సిన వరకు నేను ఇట్లా మార్కింగ్ అన్నది పెట్టుకున్నాను. కింద పాదం దగ్గర 9 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు మనం ప్యాంట్ అన్నది డ్రా చేసుకోవాలి. ప్యాంట్ కటింగ్ కోసం కిస్తా కొలుచుకోవాలి కదా, కిస్తా డీప్ ఎంత ఉందో చూసుకొని కిస్తాను కూడా మార్కింగ్ చేసుకోవాలి. కిస్తా లూజు నాకు 10.5 ఉంది కిస్తా కింద.
ఆ 10.5కి ఇద్దరు సైడు మార్కింగ్ అన్నది చేస్తున్నాను. 10.5 ఇట్లా మార్కింగ్ చేసుకొని అసలు ఫస్ట్ కొంచెం కంగారు పడ్డాను, కానీ చాలా సింపుల్గా ప్యాంట్ అయితే స్టిచ్ చేశాను. లూజ్ తగ్గుతుందేమో, టైట్ వస్తుందేమో అనుకున్నాను, కానీ అలా ఏం లేదండి. నార్మల్ ప్యాంట్ ఎలా అయితే ఫ్రీగా ఉందో అలాగే వచ్చింది. ప్యాంట్ అయితే మాత్రం ఇదిగో ఈ విధంగా కట్ చేసుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. లూజు అలాగే వచ్చింది, ఫిట్టింగు అలాగే ఉంది, అసలు ఎక్కడా తేడా లేదు. జస్ట్ ఒక జాయింట్ పడింది అంతే తప్పితే నార్మల్ ప్యాంట్కి ఈ ప్యాంట్కి ఎక్కడా తేడా లేదు. ఇకంతా ప్యాంట్ కటింగ్ నార్మల్గానే కట్ చేసుకున్నా. కుట్టుకునేటప్పుడు ఈ జాయింట్ ఆ జాయింట్ స్టిచ్ చేసుకొని నార్మల్ చుడీదార్ ప్యాంట్ అలా అయితే మనం కుట్టుకుంటామో అంతే సేమ్ యాజ్ టీజ్గా కుట్టేసుకోవడం. ఫస్ట్ ఇవి జాయింట్ చేసేసుకోండి. మనం ఏదైతే అతుకు వేయాలనుకున్నామో ఆ అతుకు ముక్కని మాత్రం ఫస్ట్ జాయింట్ చేసుకోండి. తర్వాత అంతా నార్మల్ ప్యాంట్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలాగే స్టిచ్ చేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్గా ఎలాంటి ప్యాంట్ ఇచ్చినా సరే మేము కుట్టగలిగామని ఒక కాన్ఫిడెన్స్ మీలో వస్తుంది. ఎదుటి వాళ్ళకు కూడా మన మీద మంచి ఇంప్రెస్ అన్నది వస్తుంది. ఎలా ఉంది ప్యాంట్ కటింగ్? ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళాంటి కొంతమందికి యూజ్ అవుతుంది కదా వీడియో అన్నది, అందువల్ల కంపల్సరీ షేర్ చేయండి. ఈ విధంగా జాయింట్ వేసుకొని పైన నడుం బార్ట్ యాడ్ చేసుకొని ఫ్రిల్ అనేది ఇచ్చుకోండి. నేను ఇక్కడ ప్యాంట్ 4 ఫోల్డింగ్లో ఉంది, పైన నడుం పట్టి 2 ఫోల్డింగ్లో ఉంది, మీకు అందుకే నడుం పట్టి ఎక్కువగా ఉంది. ఇది ఇప్పుడు ఆ సైడ్ ఈ సైడు ఫ్రిల్ అన్నది వస్తుంది. ఎలా ఉంది వీడియో? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.